ఢిల్లీ కార్గో ఎయిర్పోర్ట్ కి 150 ఎకరాలు మాత్రమే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎయిర్పోర్ట్ కి 1400 ఎకరాలు ఎవరి ప్రయోజనాల కోసం కేటాయిస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్ కడుతున్నారని, కార్పొరేట్ కంపెనీల కోసం ప్రజల భూములు లూటీ చేస్తారా అని మండిపడుతున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఉద్దానం జీడి పంటని కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో లక్షలాది చెట్లు నరికేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. శ్రీకాకుళం జిల్లా అనగానే మొట్టమొదటి గుర్తొచ్చేది గౌతలక్ష్మి గారు, తర్వాత ఎర్రమనాయుడు గారు, వీళ్ళిద్దరు గుర్తొస్తారు శ్రీకాకుళం. కానీ ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి గుర్తింపు నాయకులు ఉన్నారు. అయితే సమస్య ఎక్కడ వచ్చింది? అభివృద్ధిని మనం ఎప్పుడు వ్యతిరేకించినది, కానీ ఈ పచ్చటి పొలాల పైన ఇంత చెత్తగా ఎందుకని నా ఉద్దేశం. ఇప్పుడు పోర్ట్లు కడతా ఉన్నారు చాలా చోట్ల. ఇప్పుడు వీడు వచ్చినాక ఇక ఆయన చెప్తున్నారు దాదాపు 100 కోట్లు కడతా అని చెప్తే, ఇప్పుడు రామానాయుడు గారు, మన మనోహర్ నాయుడు గారు యువకుడు కదా, ఆయన దాదాపు 250 కోట్లు కడతా అని చెప్పాడు. ఆ పోర్ట్లన్నీ ప్రభుత్వ డబ్బులతో పోర్ట్లు కడతారు. ప్రజల భూములు తీసుకొని ప్రభుత్వ డబ్బులతో పోర్ట్లు కడతారు. దాన్ని తిరిగేది ఎవరు? విమానాలు అన్నీ ప్రైవేట్ విమానాలే. ఒకటే ఒకటి ఉండింది ఎయిర్ ఇండియా పబ్లిక్ సెక్టర్, అది కూడా అమ్మేసినారు. అంటే మనం కష్టపడి తయారు చేసేటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మీరు విమానం నడిపించుకోండి అని చెప్తారు. అంటే ప్రైవేట్ వాళ్ళ కోసం ఓల్డ్ చేయడానికి ప్రజానీకం యొక్క భూములను లాక్కొని పచ్చదనాన్ని నరికేసి వాళ్ళకి సత్త సౌప్యతను సామలు కల్పించాల్సిన అవసరం మనకెందుకు వచ్చిందని చెప్పేసి అవసరం లేదు. అందుకుంటుంది మన భారతదేశంలో గుజరాత్ నుంచి తీర ప్రాంతం మన ఆంధ్ర తమిళనాడుకు వస్తుంది. భారతదేశంలో పెద్ద తీర ప్రాంతం అందే, అత్యంత పొడవైన తీర ప్రాంతం మొత్తం మీదుగా మంచి సంపద ఉంటుంది. అది ఒకటి. రెండవది అడవి ప్రాంతం, మంచి సంపద ఉంటుంది. అడవి ప్రాంతంలో ఉండే సంపద, తీర ప్రాంతంలో సంపద అమూల్యమైన సంపద. దీనిపైన కార్పొరేట్ కంపెనీస్ కనబడింది. ఇది ఎట్లా నాగేసుకోవాలని చెప్పేసి కేంద్ర బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటన్నిటిపైన సపరేట్గా దృష్టి పెట్టి అది అడవి ప్రాంతాల్లో ఉండే వాళ్ళని ఖాళీ చేయించాలి. ఎవరు ఖాళీ చేయించాలి? గిరిజనులు ఖాళీ చేయించాలి. ఇప్పుడు మనం చెప్పేది ఒకటే, ఈ భూమి పైన నూకలు చల్లాలంటే మీకు ఈ భూమి పైన మీకు పగా ఉంటే నూకలు చెల్లుతాయి. ఇంకో మార్గం లేదు. ఎంతమంది ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టి మీరు భూములు తీసుకుంటామంటే అది సాధ్యం కాదు. మరణమో వీర మరణమో చదివించే శక్తి ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలకు కాకుండా, నేను వీర మరణం చెప్పడంలే, వీర విజయం సాధిస్తామని చెప్పేసి సమర్థం చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి కార్గో పోర్ట్లు ఇవన్నీ చెప్తా ఉన్నారు. నిజంగా పోర్టుకి ఎత్తాలంటే పోర్టుకి అంత పెద్ద ల్యాండ్ ఎక్కర్లేదు. కార్గో ఎక్కడుంటుంది? అది అనుబంధం. హైదరాబాద్లో కార్గో దీని పక్కనే ఉంటుంది, ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది. చెన్నైలో కార్గో ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది. ఎందుకంటే వస్తువులు తీసుకుంటున్నా భయాలు కదా. ఈ కార్గో పేరుతో 8,000 ఎకరాలంటే ఇది నమ్మశక్యం కాదు, నమ్మక ద్రోహం తప్ప ఇంకోటి కానీ కాదు.